బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది సార్. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకు అంటూ ఘాటుగా ప్రశ్నలు వేసింది. కోర్టు ధోరణి చూస్తే మీకేమనిపించింది? అంటే ఈ విచారణ ప్రక్రియ మొదటి నుంచి కూడా కోర్టు చాలా క్లియర్గా అడుగుతోంది. అసలు స్పీకర్కు ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే, ఒక 2 కారణాలలో యాంటీ డిఫెక్షన్ లాలో ఒక పార్టీని ఫిరాయించిన వ్యక్తి శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. 1 విప్ ఉల్లంఘిస్తే, 2 వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే ఏంటి అని చెప్పారు. అంటే రాజీనామా కూడా చేయాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని. ఈవెన్ రాజీనామా పదం కూడా లేదు. ఉదాహరణకి మీకు దాన నాగేందర్ ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసినాక ఇంకా ఆయన బీఆర్ఎస్ సభ్యత్వం వదులుకున్నట్ట కాదా? సో కాంగ్రెస్ బీ ఫారం పైన ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మెంబర్గా ఎలా ఉండగలుగుతాడు? అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం క్లియర్గా డిస్క్వాలిఫై కావాల్సిందే, ఇంకో మార్గమే లేదు. అయితే యాంటీ డిఫెక్షన్ లాలో ఏముందంటే స్పీకర్కు సర్వనిర్ణయాధికారాలు ఉంటాయి. అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు ఇన్వాల్వ్ కాలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అది సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ కారాదు. ఇది క్లియర్ కేస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ. ఈ ఇల్లీగాలిటీ కాంగ్రెస్ పార్టీయే పాల్పడిందా అంటే కాదు. గతంలో బీఆర్ఎస్ ఇదే పని చేసింది, బీజేపీ ఇదే పని చేసింది, అది వేరే చరిత్ర. పొలిటికల్గా లా ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే క్లియర్గా దే స్టాండ్ టు బి డిస్క్వాలిఫైడ్. అయితే స్పీకర్ నిర్ణయం అనేది కీలకం. ఇక్కడ స్పీకర్ను కోర్టులు ఫోర్స్ చేయరాదు, నువ్వు వెంటనే నిర్ణయం తీసుకొని. దీన్ని ఉపయోగించుకొని స్పీకర్లు ఏళ్ల తరబడి ఈ యాంటీ డిఫెక్షన్ లా పిటిషన్లను ముట్టుకోవడం లేదు. వాళ్ళకు ఇక ఎలక్షన్లకు 2 నెలల ముందో 3 నెలల ముందో దాన్ని తీసి అప్పుడు నేనేం చెప్తాను. ఇప్పుడు గవర్నర్లు ఇదే పని చేస్తున్నారు. గవర్నర్ దగ్గరకు ఒక ఫైల్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని రాజ్యాంగంలో రాస్తుంది, వీలైనంత త్వరగా ఆ ఫైల్ను క్లియర్ చేయాలని. కానీ టైం పీరియడ్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే గవర్నర్లకు టైం నిర్దేశించడం బాగుండదని రాజ్యాంగం రాసినప్పుడు ఇవ్వలేదు. గవర్నర్లు ఇలా దిగజారి రాజకీయాలు చేస్తారని పాపం ఆ పెద్దలు, అంబేద్కర్ లాంటి, రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలు ఊహించలేదు. కానీ గవర్నర్లు ఇలా దిగజారి ఒక రాజకీయ పార్టీ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తారు అని వాళ్ళు ఊహించలేదు. అందుకొరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని పెట్టారు. వితిన్ 10 days, వితిన్ 15 days అని ఆదేశించలే. ఆ రాజ్యాంగబద్ధమైన పదవికి ఉన్న గౌరవంతో ఇక్కడ కూడా అంతే. స్పీకరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కనుక రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాడని ఆశించి చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో తీసుకోవాలని నిర్ణయం అని రాయలే. కానీ స్పీకర్ ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఆయన ఇష్టమా? సో స్పీకర్ నిర్ణయం తీసుకోడు. ఎందుకు తీసుకోడు? స్పీకర్ నిర్ణయం ప్రకటించిన మరుక్షణం కోర్టులో ఇది సబ్స్టాన్షియల్ కేసు ఆఫ్ ఇల్లీగాలిటీ అయితే ఆపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ స్పీకర్ ఎంత సమయం తీసుకోవాలి అనే దానిపైన సుప్రీంకోర్టులు ఈ మధ్య మీరు 3 నెలల్లో తీసుకోండి, నెలలో తీసుకోండి ఇలా వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. మేఘచంద్ర సింగ్ కేసు, ఇలాంటి కేసులు కూడా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు క్లియర్గా రోజు రోజుకు ఒక టైం పీరియడ్ అయితే ఉండాలి కదా అనే ధోరణి వ్యక్తం చేస్తుంది. కానీ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ పట్ల గౌరవంతో మళ్ళీ స్పీకర్కి అవకాశం ఇస్తుంది. మీరు నోటీసులు ఇవ్వండి, మీరు పరిశీలించండి, దీనిపైన ఫైనలైజ్ చేయండి అని. ఎప్పుడో ఒకరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది, లేదు ఇక స్పీకర్లు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తున్నారు కనుక మేము సమయం నిర్దేశించక తప్పడం లేదు అని బహుశా సమయాన్ని ఏమైనా నిర్దేశిస్తారో చూడాలి. స్పీకర్కు సమయం వితిన్ 90 days, వితిన్ 30 days, వితిన్ 180 days అని చెప్పకపోతే ఈ యాంటీ డిఫెక్షన్ లాకు ఉపయోగమే ఉండదు. అందుకే నిన్న సుప్రీంకోర్టు కరెక్ట్గా అన్నది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అని ఎన్నిసార్లు చేస్తాం. అంటే మీరు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పరిష్కరించే సమయానికి అసెంబ్లీ గడువే పూర్తయితే మీరు ఏం లాభం డిస్క్వాలిఫై చేసి? అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాగా అవుతుంది కదా అని. అందువల్ల సుప్రీంకోర్టు 3 చూస్తే స్పీకర్ ఇలా తన విచక్షణాధికారాల పేరిట విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్న ధోరణి పట్ల న్యాయ వ్యవస్థ ఆందోళనకరంగా ఉంది అని మాత్రం నిజం. కానీ దానికి మరి తీర్పు ఎలా చెప్తుంది?
స్పీకర్ రాజ్యాంగ హోదాను గౌరవించి మేము జోక్యం చేసుకోమంటారా, లేదా సమయానికి స్పీకర్ ఎంతకు చేయడం లేదు కనుక ఇది సరైనది కాదు, మినిమం పీరియడ్ అయితే ఉండాలి, ఏదో ఒక పీరియడ్ మ్యాక్సిమం పీరియడ్ అయితే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లెట్స్ వెయిట్. కానీ కోర్టు 3 చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంది. ఇక